अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु। अगर तूफान भी आता है हम बोलते हैं अल्लाह अकबर, हम मुसलमान हैं। अगर हम कुछ काम भी करेंगे बिस्मिल्लाह अल्लाह अकबर बोलेगा, उसमें क्या है? పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తన విచారణని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక విషయాల్ని ఎన్ఐఏ రాబట్టింది. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కి చెందిన రిషి భట్ ని విచారించింది. ఈ సందర్భంగా రిషి భట్ ఎన్ఐఏకి కీలక సమాచారం అందించాడు. పహల్గాం కాల్పుల ఘటనకి కొద్ది నిమిషాల ముందు తాను జిప్ లైన్ ఎక్కేందుకు వెళ్లినట్టు చెప్పాడు. తన ముందు 9 మంది ఉన్నారని, వారంతా జిప్ లైన్ ఎక్కారని తెలిపాడు. కానీ తాను జిప్ లైన్ ఎక్కిన సమయంలో దాన్ని ఆపరేట్ చేసిన వ్యక్తి 3 సార్లు అల్లాహు అక్బర్ అని బిగ్గరగా అరిచాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని వివరించాడు. ఈ నేపథ్యంలో జిప్ లైన్ ఆపరేటర్ పాత్రపై తనకు అనుమానం వ్యక్తమవుతోంది అని తెలిపాడు రిషి భట్. అతడు తీసిన ఈ వీడియోలో కాల్పుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. కొన్ని నిమిషాల ముందు తనకు ఏం జరిగిందో అర్థం కాలేదని, కొన్ని సెకన్ల తర్వాత అది ఉగ్రదాడి అని అర్థమైందని చెప్పాడు. తాను చూస్తూ ఉండగానే కొద్ది దూరంలో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చేశారు అని తెలిపాడు. దీంతో జిప్ లైన్ లోకి తన భార్యతో పాటు కుమారుని సైతం లాగేశానని రిషి భట్ వివరించాడు. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైన రిషి భట్ ని హెచ్చరించకుండా ఆపరేటర్ అల్లాహు అక్బర్ అని అరుస్తూ సదరు పర్యాటకుడిని ముందుకు ఎందుకు తోశాడని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. రిషి భట్ ఇచ్చిన సమాచారంతో జిప్ లైన్ ఆపరేటర్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఆ జిప్ లైన్ ఆపరేటర్ పేరు ముజమ్మిల్. ఏదైనా కష్ట సమయంలో హిందువులు శ్రీరామ అని ఎలా స్మరిస్తారు? ముజమ్మిల్ సైతం ఆ సమయంలో అల్లాహు అక్బర్ అని పలికినట్టు ఎన్ఐఏతో చెప్పాడు. అంతవరకు బాగానే ఉన్న ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్ కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా అతని తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ టూరిస్ట్ రిషి భట్ ని అల్లాహు అక్బర్ అని అరుస్తూ ముందుకు ఎందుకు తోశాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక పక్కన కాల్పులు జరుగుతున్నాయని తెలిసినా గానీ సదరు పర్యాటకుడిని ముజమ్మిల్ ఎందుకు వెనక్కి లాగలేదని ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపైనే ఎన్ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ని ప్రశ్నిస్తే అతని వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్ఐఏ అధికారులు తమ దర్యాప్తుని మరింత ముమ్మరం చేశారు.